వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదండి, మాకు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. నేను సరదాగా మా అక్క చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఈ సండే నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ నుంచి మేము లంచ్ డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకున్నాము అవన్నీ కూడా సరదాగా వీడియోలు తీసుకున్నాము. అలాగే మా చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, తను కూడా ఆ వీడియోలు అందులో పోస్ట్ చేస్తుంది. నేను కూడా సరదాగా ఆ వీడియోలు ఇందులో పోస్ట్ చేస్తున్నాను. నేను అలాగే మా చెల్లి వీడియో ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తనదంతా కూడా కుకింగ్ ఛానల్ అండి, చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, హలో, నమస్తే. మన తెలుగింటికి ముఖములకి స్వాగతం. ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెసిపీ ఏంటి, దాని విశేషాలు ఏంటన్నది మా అక్క మీతో చెప్తుంది, వినండి. ఈరోజు మా చెల్లి చేసే వంట అండి పెసరట్టు ఉప్మా. ఇది చాలా ఫేమస్. అలాగని ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు, ప్రతి ఇంట్లోనే అందరూ కామన్గా చేసుకునే వంట. కానీ ఈ వంటతో మాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందండి. మా చిన్నప్పటి నుంచి ప్రతి సండే మా నాన్నగారు కంపల్సరీ అడిగే వంట ఏంటంటే, మా అమ్మగారు చేసే వంట ఆంధ్ర స్పెషల్ పెసరట్టు ఉప్మా అండి. సండే అంటే మాకు కంపల్సరీ చికెన్ ఎంత ఫేమస్గా అందరి ఇళ్ళలో చేసుకుంటారో, మా ఇంట్లో అయితే కనుక మరీ పర్టికులర్గా ఇదే వంట మేము చేసుకుంటాము. ఆ తర్వాత మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు సెటిల్ అయిపోయినా మా అందరి ఇళ్ళల్లో కామన్గా సండే ఎవరింట్లో అడిగినా సరే సండే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మా ఇంట్లో పెసరట్టు ఉప్మాయే ఉంటుంది. ఈ రోజు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి సండే కదా అని సరదాగా వచ్చాను. ఇదిగో మా రోజు మా తెల్లారుతుంది ఇలాగే బ్రేక్ఫాస్ట్తో మొదలయ్యింది పెసరట్టు ఉప్మా. అదే మేము ఎలాగో కంపల్సరీ చేసుకుంటాం కాబట్టి అది ఎలాగో చేస్తున్నాము. అదేదో వీడియో చేసి మీ అందరికి కూడా చూపించాలని చేస్తున్నామండి. చూద్దాం ఇంకా. ఇప్పుడు ఇందులో మనమైతే పెసలు అన్నవి ముందు నేను ఇది ఒక 3 hours ముందే నానపెట్టి పెట్టేసుకున్నాము. ఈ పెసలు అన్నవి ఇందులో ముందు మిక్సీ కొట్టుకోవడానికి వేసేసుకుంటున్నాను నేను. అలాగే ఈ పెసలు వేసుకునేటప్పుడే అందులోకి మనము పచ్చిమిర్చి వేస్తామండి. ఒక 4-5 పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నాము. సరిపోతుంది. అట్లాగే ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసేద్దామా? కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు ఈ అల్లం కూడా చిన్న ముక్కల కింద కోసుకొని ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కొట్టాలి. అయితే ఇందులో మనం ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవట్లేదండి. ఒక 2-3 చుక్కలు అంత ఎక్కువ వస్తే నీళ్ళు వేయక్కర్లేదు. నీళ్ళు అనేవి కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను నేను. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి మళ్ళీ మిగతాది మొత్తం మిక్సీ కొట్టేస్తున్నాను నేను. చూసారు కదా, ఇది మిక్సీ కొట్టేసినామండి పిండి అన్నది. ఇప్పుడు ఇది మొత్తం అంతా ఇందులో పోసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఇది మిక్సీ కొట్టి వేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు మనకి ఎంత ఉప్పు కావాలో చూసుకొని అంత వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టుగానే. అట్లాగే ఇప్పుడు ఇందులోకి నేనైతే బియ్యం పిండి అయితే వేస్తాను. కొంతమంది బియ్యమే ముందు నానపెట్టేసుకుంటారు. ఈ పప్పు బియ్యము 2 కలిపి నానపెట్టుకుంటారు. నేనైతే ఇందులోకి బియ్యం పిండి వేస్తాను. మనకి కొంచెమే పప్పు వేసినాం కాబట్టి ఒక 3-4 స్పూన్ల వరకు బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే ఏమవుతుందంటే మనకి పెసరట్లు అన్నవి క్రిస్పీగా వస్తాయి, లేకపోతే కొంచెం మెత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని ఈ బియ్యం పిండి వేస్తాము. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం కలిపినప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది ఈ పిండి అనేది. అప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ ఇవి కొంచెం చూసుకుంటూ వేయాలి, లేదంటే జారైపోతుంది. కొంచెం వాటర్ అనేది కొంచెం చూసుకునే వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ జారైపోయింది అనుకోండి మనకి పెసరట్టు అనేది మంచిగా రాదు. అందుకని కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, మన పిండి అనేది ఇలా రావాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకొని మనం పెసరట్లోకి ఉప్మా అనేది రెడీ చేసుకుందాము. దీన్ని మనం తీసి పక్కన పెడదాము. నేను ఉప్మా ఇప్పుడు ఈ కప్పుతో చేస్తున్నానండి. ఈ కప్పు ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు ఉప్మా రవ్వ పక్కన పెట్టేసుకొని పోపు అన్నది ఉప్మాకి రెడీ చేసుకుందాము. మనం ఇప్పుడైతే ఉప్మా స్టార్ట్ చేస్తున్నామండి. ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర,
పోపు సామాను వేసేసి వేయించుకోవాలి. అట్లానే పచ్చిమిర్చి కూడా వేసేద్దాము. పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయలు వేద్దాము. కొద్దిగా ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం అంత కూడా కొంచెం ఉప్పు వేసేస్తే ఉప్పు కూడా వేసి కొంచెం ఈ పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. అయితే మనకి పెసరట్టు ఉప్మాలోకి ఉప్మా అనేది గట్టిగా ఉండకూడదండి. ఇప్పుడు మనం ఒక కప్ వేసినాం కదా, ఈ కప్తో రవ్వ వేసినాం కదా, ఈ కప్తో మనం 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్మా అనేది పలుచగా ఉండాలి, అందుకని. పోపు అన్నది వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అన్నది వేసేద్దాము. 4 కప్పులు వేసి ఇప్పుడు కొంచెం ఈ వాటర్ అనేది ఫుల్గా వేడెక్కి బాగా మచ్చిన తర్వాత ఇందులోకి మనం రవ్వ వేసి ఉప్మా అనేది రెడీ చేసుకుందాం. చూడండి, మనకి ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పిండి వేసేద్దాము. పిండి వేసి ఈ రవ్వ వేసేసినాం కదా, ఈ రవ్వ అనేది ఒక 2 నిమిషాల్లో ఈ వాటర్లో ఉడికిపోతుంది. ఇది ఉడికిందంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు మనం ఉప్మా పక్కన పెట్టేసి పెసరట్లు అన్నవి వేసేసుకుందాము. చూడండి, ఒక 2 నిమిషాలకి మన ఉప్మా అనేది ఉడికిపోయింది. ఇట్లా ఉండాలంటే ఇంతలా జారుతున్నట్టు ఉండాలి పెసరట్టు ఉప్మాకి, లేకపోతే కనుక అది పెసరట్టు మీద వేస్తే మనకి అప్లై చేయడానికి రాదు. ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పెసరట్టు అనేది వేసుకుందాము. ఇప్పుడు మన పేనం అనేది హీట్ ఎక్కిందని కొద్దిగా ఒకసారి నీళ్ళు జల్లుకొని మన క్లాత్ ఇదంతా ఒకసారి తుడిచేసుకుందాము. తుడిచేసి అప్పుడు మనము ఈ పెసరట్టు అన్నది వేసుకోవాలి. కొంచెం ఇది కాగాలండి ఈ పెసరట్టు అనేది. అప్పుడు మనము దీని మీద ఉప్మా అనేది వేయాలి. లేకపోతే ఇలా పిండి పిండిగా ఉన్నప్పుడు వేయడానికి రాదు. ఒక 2 నిమిషాలు ఈ పెసరట్టు అన్నది మనకి కాలాలి. అయితే పెసరట్టు అనేది మరి మనకి హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోండి. ఇప్పుడు పెట్టేద్దాం. మీకు ఉప్మా అయ్యిందా? కొంచెం చూడ అయ్యింది. లైట్గా కొంచెం అవ్వాల్సి వస్తుందేమో. ఇప్పుడు కొంచెం ఈ పెసరట్టు కాలింది కదండి, ఇప్పుడు దీని మీద మనం ఉప్మా అన్నది వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఇది స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం తిరగేయం కాబట్టి సిమ్లో పెట్టి కాల్చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, నేను సిమ్లో కాల్చినందుకు ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇది మంచిగా కాలింది. చూడండి, వచ్చేస్తుంది పైకి ఇలా వచ్చినట్టు అయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక చేసుకుందాం. ఇంకొకటి పెసరట్టు
ఈ పెసరట్టు అన్నది మనము ఉల్లిపాయలతో వేద్దామండి. ఉల్లిపాయలది అక్క కలుపుతుంది చూడండి ఒకసారి. నువ్వు కలిపేసేవి అది. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను, అందులో కొంచెం జీలకర్ర, కొంచెం కారం వేసుకొని మంచిగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకొన్ని వేద్దామా? కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఇలాగే సేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మనం దీన్ని కాలనిస్తే ఈ పెసరట్టు అనేది కూడా చాలా మంచిగా కాలి మీకు వస్తుంది. ఇది కూడా సిమ్లో ఒక 2 నిమిషాలు కాల్చేసరికి కాలిపోయింది చూడండి, మంచిగా అయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంతేనండి, ఇప్పుడు మన పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఉల్లి పెసరట్టు అనేది 2 రకాలు చేసుకున్నాం మేము. ఈ 2 రకాలు రెడీగా చేసి పెట్టుకున్నాం. మీరు కూడా ఒకసారి చూడండి. తింటావేమే? తిందాం. చాలా బాగా వచ్చిందండి. మన అందులో బియ్యం పిండి కలిపిన వలన క్రిస్పీగా కూడా వచ్చింది. ఇది ఉల్లి పెసరట్టు తిన్నాను. ఇప్పుడు తినవే ఉప్మా. ఉప్మా పెసరట్టు చాలా బాగుందండి. ఈ ఉప్మా పెసరట్టు తోటి, ఈ పెసరట్టుతో మాకు ఎంతో అనుబంధం ఉంది. ప్రతి సండే మా ఇంట్లో కంపల్సరీ చేసే టిఫిన్ ఈ ఉప్మా పెసరట్టు అండి.